హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ. సో, ఈరోజు మన ఇండియా టు జర్మనీ సిరీస్‌లో పార్ట్ టైమ్ జాబ్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పార్ట్ టైమ్ జాబ్స్. బికాజ్ ఇండియా నుంచి స్టూడెంట్స్ జర్మనీకి రాగానే ఫస్ట్ వాళ్ళు చేసే పని పార్ట్ టైమ్ జాబ్ వెతుక్కోవడం. అండ్ ఈ టైంలో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయండి. సో, ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, మనకుండే డౌట్స్‌లో వన్ ఆఫ్ ది మేజర్ డౌట్ అసలు స్టూడెంట్స్ పార్ట్ టైమ్ జాబ్‌లో ఎంత ఎర్న్ చేసుకోవచ్చు? ఒకవేళ ఎర్న్ చేస్తుంటే అందులో టాక్సెస్ ఏమైనా పే చేయాలా లేదా? అండ్ టాక్సెసే కాకుండా మనకి జాబ్స్ ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఒస్తాయి? అండ్ లాంగ్వేజ్ రిక్వైర్‌మెంట్ ఏమైనా ఉంటుందా? లాంగ్వేజ్ ఒస్తే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఒస్తాయి? లాంగ్వేజ్ రాకపోతే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఒస్తాయి? అండ్ మనకి ఏ టైప్ ఆఫ్ జాబ్‌కి ఎంత పేమెంట్ ఉంటుంది? హై పెయిడ్ జాబ్స్ ఉంటాయి. లో పెయిడ్ జాబ్స్ ఉంటాయి. సో, ఇలాంటి వాటన్నిటి మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ అయితే మనం ఏ టైప్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఏవి హై పెయిడ్ జాబ్స్ అండ్ లో పెయిడ్ జాబ్స్ అనేవి చూసేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి మనకి హై పెయిడ్ జాబ్స్‌లో హీవీ జాబ్స్ అని ఉంటాయండి. అవైతే మనకి యూనివర్సిటీలో దొరుకుతాయి. అండ్ వాటికి జాబ్ పోర్టల్స్‌లో మనం అప్లై చేసుకొని జాయిన్ అవ్వడమే. అండ్ కొన్ని యూనివర్సిటీస్‌లో లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్‌లో ఉండదనమాట. సో, ఈ హీవీ జాబ్స్‌లో మనం డైరెక్ట్‌గా ఒక ప్రొఫెసర్ కింద వాళ్ళ ల్యాబ్‌లో జాయిన్ అయ్యి వాళ్ళకి ప్రాజెక్ట్‌లో అండ్ ల్యాబ్‌లో హెల్ప్ చేస్తూ ఉండాలి. అండ్ ఇదైతే ఒక హై పెయిడ్ జాబ్ అనమాట. పర్ అవర్ మనకి 20 యూరోస్ వరకు వస్తుంది. అండ్ ఇదే కాకుండా మనకి లైబ్రరీ అసిస్టెంట్ ఇది కూడా వన్ ఆఫ్ ది హై పేయింగ్ జాబ్ అనమాట. సో, దీనికి కూడా మనకు 18-20 యూరోస్ వరకు వస్తుంది. అండ్ లైబ్రరీ అసిస్టెంట్‌కి మోస్ట్ ఆఫ్ ది టైమ్ వాళ్ళకి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీకు B1 లెవెల్ వరకు లాంగ్వేజ్ వచ్చుంటే ఖచ్చితంగా ఈ జాబ్ అయితే ఈజీగా వస్తుంది. అండ్ ఇది కూడా మోస్ట్‌లీ యూనివర్సిటీస్‌లో మాత్రమే ఉంటుందనమాట. అండ్ ఇదే కాకుండా ట్యూటరింగ్ అండి. మీకేదైనా సబ్జెక్ట్‌లో మీరు ఎక్స్‌పర్ట్ అయ్యుండి అండ్ దాంట్లో మీకు కొంచెం టీచింగ్ నాలెడ్జ్ ఉన్నా కూడా ట్యూటరింగ్ జాబ్స్ తీసుకోవచ్చు. అండ్ ఇదైతే వెరీ హై పెయిడ్ జాబ్. 25 యూరోస్ వరకు మీరు ఎర్న్ చేయొచ్చు దీనితోటి. సో, మోస్ట్ ఆఫ్ ది హై పెయిడ్ జాబ్స్ అయితే ఇవేనండి. అండ్ మిగతావన్నీ నార్మల్ జాబ్స్ అనమాట. అంటే అలా హై పెయిడ్ కాదు, అలా లో పెయిడ్ కాదు. బేసిక్ పే నుంచి వాటెవర్ ద రేంజ్ నెక్స్ట్ వాళ్ళు మన ఎంప్లాయర్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుందనమాట. సో, మనకి 12.40 యూరో అనేది బేసిక్ పే అనమాట. ఇక్కడ పర్ అవర్‌కి ఇస్తారు ఆ మనీ. సో, మనం ఏ టైప్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ తీసుకున్నా కూడా ఆ బేసిక్ పే అనేది ఖచ్చితంగా వస్తుంది. అక్కడి నుంచి మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది గానీ తక్కువైతే ఇవ్వరనమాట. సో, కొన్ని నార్మల్ జాబ్స్‌లో ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడికొచ్చినప్పుడు లాంగ్వేజ్ కూడా రాదు మాకు అంటే బ్యాక్ ఎండ్ జాబ్స్ ఒస్తాయి. బ్యాక్ ఎండ్ జాబ్స్ అంటే మనకి బ్యాక్ సైడ్ జాబ్స్ అనమాట. వేర్ వి ఆర్ నాట్ కాంటాక్టింగ్ విత్ కస్టమర్స్. సో, అదెందుకంటే మనం కస్టమర్స్‌తో మీట్ అయినప్పుడు ఇక్కడ లోకల్స్ జర్మన్స్ కాబట్టి మనకి లాంగ్వేజ్ రాదు కాబట్టి మనం బ్యాక్ సైడ్ ఉంటాము. సో, దాన్నే బ్యాక్ ఎండ్ జాబ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్‌లో ఎవరు వాళ్ళతో మాట్లాడతారు కస్టమర్స్ తోటి? ఫ్రంట్ ఎవరైతే క్యాషియర్ లేకపోతే కౌంటర్ దగ్గర ఎవరుంటే వాళ్ళే మాట్లాడతారు కదా! సో, అలాంటివి రావన్నమాట. బ్యాక్ ఎండ్ లైక్ కిచెన్ అండ్ సర్వింగ్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, ఇది బ్యాక్ ఎండ్ జాబ్స్ అంటారు. వీటిల్లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జాబ్ వచ్చేసి సేల్స్ అసిస్టెంట్. సో, మీరు సేల్స్ అసిస్టెంట్ అంటే ఒకరు సేల్స్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ. వాళ్ళకి మీరు అసిస్ట్ చేయడం అనమాట. సో, ఇవైతే కొన్ని సూపర్ మార్కెట్స్‌లోనూ ఇంకా మనకి క్లోతింగ్ స్టోర్స్, ఎలక్ట్రానిక్ స్టోర్స్ ఇలాంటి వాటన్నిటిలో మనకి ఈ అసిస్టెంట్ అయితే తీసుకుంటారు. అండ్ దీనికి బేసిక్ పే 13 యూరో అనేది పే చేస్తారనమాట. అండ్ ఇదే కాకుండా మనకి వెయిటర్ అండ్ బరిస్తా అండ్ ఈ వెయిటర్ అండ్ బరిస్తా అంటే మనకు తెలిసిందే కదా! అండ్ వెయిటర్ జాబ్స్ అనమాట. మనం సర్వ్ చేస్తాము. అండ్ ఇంకా కిచెన్‌లో ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా చేస్తూ ఉంటాము. అండ్ ఇవైతే కొన్ని కెఫేస్‌లోటి, పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌లోటి అలా జాయిన్ అయ్యామంటే మనకి 13-14 యూరో వరకు వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి టిప్స్ కూడా వస్తాయి దీంట్లో. అండ్ ఇదే కాకుండా కిచెన్ హెల్పర్. కిచెన్ హెల్పర్ అంటే యాజ్ యూజువల్ మనకు తెలిసిందే బ్యాక్ సైడ్ కిచెన్ కుకింగ్‌లో అండ్ కిచెన్ అసిస్టెంట్స్‌గా అండ్ ఆల్సో డిష్ వాషింగ్ ఇలాంటి వాటన్నిటిలో మనం వర్క్ చేస్తూ ఉంటాము. దీనికి కూడా 13-14 యూరో అనేది పే ఉంటుంది.
అండ్ ఆల్సో డెలివరీ డ్రైవర్స్ మనకి పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ డామినోస్, పిజ్జా హట్ ఇలాంటి వాటిలో డెలివరీ డ్రైవర్స్‌గా జాయిన్ అవ్వచ్చు. దీనికైతే మెయిన్ రిక్వైర్మెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ వస్తే మీకు మోస్ట్‌లీ ఈజీగా డ్రైవర్ జాబ్స్ వచ్చేస్తాయి. బికాజ్ ఇక్కడ చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండదనమాట. సో, అందుకని చాలా మంది డ్రైవింగ్ జాబ్స్ ప్రిఫర్ చేయరు. సో, మీరెవరైనా ఇలా ఇండియా నుంచి జర్మనీకి ఇప్పుడే వస్తుంటే మీకేదైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దాన్ని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌గా మార్చుకొనొచ్చారంటే ఐ థింక్ ఫస్ట్ 6 మంత్స్ వరకు మీరు ఈజీగా జర్మనీలో సర్వైవ్ అవ్వచ్చు ఆ లైసెన్స్ తోటి. లేటర్ మళ్ళీ మీరిక్కడ అప్లై చేసుకొని కొత్తది తీసుకోవాలి. అండ్ వేర్ హౌస్ వర్కర్స్ అంటే ఈ పెద్ద పెద్ద అమెజాన్, డీహెచ్ఎల్ లాంటి కొరియర్ సర్వీసెస్ ఉంటాయి కదా! వాటిల్లో మనం వేర్ హౌస్ వర్కర్స్‌గా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఈ వేర్ హౌస్ వర్కింగ్‌లో కొంచెం హై పే ఉంటుంది. లైక్ 15-16 యూరో వరకు ఇస్తారనమాట. అండ్ ఇందులో బోనస్ గూడా చాలా ఎక్కువుంటుంది కంపేర్ టు అదర్ పార్ట్ టైమ్ జాబ్స్. అండ్ ఇవే కాకుండా మనకి మిసిల్లేనియస్ జాబ్స్ అని ఇంకా చాలా ఉంటాయండి. అంటే బేబీ సిట్టింగ్, హెల్త్ కేర్ వర్కర్‌గా అండ్ ఆల్సో మనకి ఈవెంట్ స్టాఫ్, క్లీనింగ్ స్టాఫ్ ఇలాంటివన్నీ ఉంటాయండి. క్లీనింగ్ స్టాఫ్ అంటే మనకి స్కూల్స్‌లో, ఆఫీసెస్‌లో, పబ్లిక్ ప్లేసెస్‌లో క్లీనింగ్ ఉంటుంది. అండ్ ఈవెంట్ స్టాఫ్ అంటే మనకేదైనా ఒక ఈవెంట్ జరిగేటప్పుడు ఈవెంట్ ఆర్గనైజింగ్ గానీ, ఆ స్టాల్స్ ఏదైనా పెట్టడం గానీ, టికెట్స్ ఇవ్వడం గానీ, ఇలాంటి వర్క్స్ అనమాట ఈవెంట్ ఆర్గనైజింగ్ అంటే. అండ్ బేబీ సిట్టింగ్ అండ్ ఎనీ హెల్త్ కేర్ పర్సన్ కోసం సిట్టింగ్ చేయడం గానీ, అండ్ పెట్ సిట్టింగ్ అని కూడా ఉంటుంది. పెట్ సిట్టింగ్ అన్నా కూడా అంతే. వాళ్ళు అవర్లీ బేసిస్‌లో మనల్ని హైర్ చేసుకొని, వాళ్ళ పెట్‌తో మనం కాసేపు కూర్చొనుండాలి. లేదా వాటిని వాకింగ్‌కి తీసుకెళ్ళాలి. ఇలాంటివి ఉంటాయి. బేబీ సిట్టింగ్ కూడా మీకు తెలిసిందే కదా! బేబీస్‌ని చూసుకోవాలి ఆ పర్టిక్యులర్ టైంలో. సో, ఇలాంటి జాబ్స్ ఉంటాయి. వీటికి కొంచెం తక్కువే పే చేస్తారు కంపారిటివ్‌లీ 10 యూరోస్, 12 యూరోస్, 13 యూరోస్ ఇలా ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఇది. అండ్ ఇవి కాకుండా స్టూడెంట్స్ ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ అంటే ఇది ప్యూర్‌లీ మీ స్కిల్‌ని బట్టి ఉంటుంది. సో, మీకిప్పుడు ఒక పర్టిక్యులర్ థింగ్‌లో మీకు బాగా స్కిల్ ఉంది. మేము ఇందులో చేయగలుగుతాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్, టేకింగ్ ఫోటోస్, వీడియోస్ అండ్ కాంటెంట్ క్రియేటింగ్, ఆన్‌లైన్ టీచింగ్, ఆన్‌లైన్ ట్యూటరింగ్‌కి అయితే చాలా డిమాండ్ ఉందండి. అండ్ మీరు పర్టిక్యులర్ సబ్జెక్ట్‌లో చాలా ఎక్స్‌పర్టైజ్ అయ్యుండి, మీరు లాంగ్వేజ్ గనక కొంచెం వచ్చుండి, మీరు ఐ మీన్ కమ్యూనికేట్ చేయగలుగుతూ చేస్తున్నారంటే మీరు పర్ అవర్ 30-40 యూరో కూడా ఎర్న్ చేసుకోవచ్చనమాట. అండ్ ఫ్రీలాన్సింగ్ ఈజ్ ప్యూర్‌లీ ఆన్ యువర్ హ్యాండ్స్. బికాజ్ మీరే మీకొక ప్రైస్ ఇచ్చుకుంటారు. మేము 1 అవర్‌కి ఒక 40 యూరో చార్జ్ చేస్తాం. లేదా 1 అవర్‌కి 20 యూరో చార్జ్ చేస్తామని. అదంతా మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఫ్రీలాన్సింగ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. బట్ దీనికి కొంచెం ఆప్షన్స్ అనేవి నారోగా ఉంటాయి. అంటిల్ అన్‌లెస్ మీరు బాగా కాంటాక్ట్స్ పెంచుకొని వైడర్‌గా మీరు పబ్లిసైజ్ చేసుకుంటే తప్ప మీకు ఫ్రీలాన్సింగ్ అనేది క్లిక్ అవ్వడం కాస్త కష్టం. సో, అంటిల్ దెన్ మీరు పార్ట్ టైమ్ జాబ్స్ అనేవి ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. అండ్ ఇవైతే కొన్ని టైప్స్ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్స్ అండి. అండ్ ఇవే కాకుండా మనకి అసలు పేమెంట్ ఎంతొస్తుంది అది చూద్దాం ఇప్పుడు. సో, మనకైతే 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. పార్ట్ టైమ్ జాబ్స్ ఒకటి, మినీ జాబ్స్ ఒకటనమాట. మినీ జాబ్ కూడా పార్ట్ టైమ్ జాబే. బట్ మనకి వర్కింగ్ హవర్స్ అనేవి కాస్త తక్కువుంటాయి. జస్ట్ 10-12 అవర్స్ అయితే మనం వర్క్ చేస్తాం మినీ జాబ్‌లో. వేరేస్ పార్ట్ టైమ్ జాబ్‌లో 20 అవర్స్ పర్ వీక్ వర్క్ చేస్తామనమాట. సో, మినీ జాబ్‌కొచ్చేసరికి మనం వీక్లీ 10-12 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తాం. అండ్ దీనికి ఒక ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. సో, మనం జస్ట్ ఒక 12 యూరో బేసిక్ సాలరీ తీసుకున్నా కూడా పర్ అవర్ మనకి మంత్లీ 520 యూరోస్ వరకు వస్తుందండి. ఈ 520 యూరోస్‌కి మనమైతే ఏ టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ ఆల్సో మనం సోషల్ కాంట్రిబ్యూషన్స్, పెన్షన్ స్కీమ్స్ ఇట్లాంటివి ఏయి పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం మంత్లీ ఇన్స్యూరెన్స్ అయితే పే చేసుకోవాల్సుంటుంది. సో, సమ్‌టైమ్స్ ఎంప్లాయర్ కూడా పే చేస్తారు. ఒకవేళ ఎంప్లాయర్ పే చేయకపోతే అది మనకి మనమే పే చేసుకోవాలి. ఇదైతే ఒక 120 యూరో ఉంటుందండి. అండ్ మనకి పార్ట్ టైమ్ జాబ్స్‌కొచ్చేసరికి 20 అవర్స్ పర్ వీక్ అయితే మనం వర్క్ చేస్తాం కదా! సో, దీనికి మనం బేసిక్ పే జస్ట్ 12 యూరో పర్ అవర్ అనుకున్నా గూడా మనకి మంత్లీ 960 యూరో అయితే వస్తుందండి. సో, 960 యూరో అంటే దానికి కూడా మనకైతే ఏ టాక్స్ ఉండదనమాట. అండ్ ఆల్సో ఇన్స్యూరెన్స్ కూడా సమ్‌టైమ్స్ ఎంప్లాయరే ప్రొవైడ్ చేస్తారు. లేదు ఎంప్లాయర్ ప్రొవైడ్ చేయకపోతే మాత్రం మీరే కట్టుకోవాల్సుంటుంది. అది ఒక 120 యూరో అయితే ఉంటుంది.
అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద సిటీ వేర్ యూ ఆర్ వర్కింగ్ మీరైతే ఒక పెన్షన్ కాంట్రిబ్యూషన్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇదైతే అన్ని సిటీస్‌లో ఉండదు. సో, ఇదైతే ఒక 9.3% ఉంటుందనమాట. సో, 9.3% అంటే మనకి 960 యూరోకి 89 యూరో అనేది పడుతుందనమాట. సో, 89 యూరో అనేది కట్ అయిపోతుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద మనీ యూ విల్ బి హావింగ్ ఇన్ యువర్ హ్యాండ్. హ్మ్. అండ్ ఇదే కాకుండా మనకి పార్ట్ టైమ్ జాబ్‌లో సేమ్ మీరు 20 అవర్సే వర్క్ చేసినా కూడా స్టిల్ మీకు పేమెంట్ అనేది హై పేమెంట్ జాబ్స్ అనుకోండి. సో, ఇఫ్ యూ ఆర్ ఎ హీవీ యూ విల్ బి గెట్టింగ్ పర్ అవర్ 20 యూరో అనమాట. సో, 20 యూరో అనేది చాలా హై పేమెంట్ జాబ్ అనమాట. సో, దీనికి మీకు సాలరీ అనేది చాలా ఎక్కువొస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1200 యూరోస్ సాలరీ అనుకోండి మీకు. ఇందులో మీరు ఇన్‌కమ్ టాక్స్ కట్టాల్సుంటుంది. పెన్షన్ కాంట్రిబ్యూషన్ కట్టాల్సుంటుంది. అండ్ సాలిడేషన్ చార్జ్ అని చెప్పి ఇంకొకటుంటుంది. అది కట్టాల్సుంటుంది. అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా మీరే పే చేసుకోవాల్సుంటుందనమాట. సో, ఇవన్నీ కట్టాల్సుంటుంది. సో, ఇవన్నీ అప్రాక్సిమేట్‌లీ ఎంతుంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 1200 మీ సాలరీ అయితే హెల్త్ ఇన్స్యూరెన్స్ యాజ్ యూజువల్ 120 యూరో కట్ అవుతుంది. అండ్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ 9.3 అంటే మనకి 111 యూరో పడుతుంది. అండ్ సాలిడేషన్ సర్చార్జ్ 1.68 యూరో పడుతుంది. ఈ సాలిడేషన్ చార్జ్ అనేది మనకి మొత్తం సాలరీకి కాదండి. మీరు పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఏదైతే కడుతున్నారో ఆ 111 యూరో, ఆ 111 యూరోకి మాత్రమే ఈ సాలిడేషన్ చార్జ్ అనేది పడుతుందనమాట. అండ్ ఇన్‌కమ్ టాక్స్ 14%. ఇన్‌కమ్ టాక్స్ అనేది మీకొచ్చే సాలరీని బట్టి పెరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు జస్ట్ 1200 కాబట్టి ఈ 1200కి మాత్రం జస్ట్ 14% మాత్రమే పడుతుంది. లేదు మీకు 2000 అబోవ్ పడుతుందంటే అప్పుడు 18%, 20% ఇన్‌కమ్ టాక్స్ అలా మీకొచ్చే సాలరీని బట్టి పర్సెంటేజ్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ కూడా పెరుగుతూ ఉంటుందనమాట. సో, ఇదనమాట. సో, ఇన్ని టాక్సెస్ అయితే కట్టాల్సుంటుంది మీకు సాలరీ గాని ఎక్కువొస్తుంటే. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు జస్ట్ బేసిక్ పేలో తీసుకుంటూ జస్ట్ 20 అవర్సే వర్క్ చేస్తుంటే మాత్రం మీరు ఎలాంటి టాక్సెస్ కట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ ఇదే కాకుండా మీరు ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అన్నీ ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది ఇంకొక మోస్ట్ డౌట్‌ఫుల్ క్వెషన్ అండి ఆల్వేస్. సో, మనకైతే ఈ ఫ్రీలాన్సింగ్ వచ్చేసి మనకి పర్మిషన్ తీసుకొని మీకు మీరే వెబ్‌సైట్ బిల్డ్ చేసుకోవడం కానీ, త్రూ నెట్వర్కింగ్ గానీ, లేకపోతే ఒక ఫ్లైయర్స్ తయారు చేయించి డిస్ట్రిబ్యూట్ చేయడం గానీ, ఇలాంటివి ఉంటాయి గదా! సో, ఇలాంటివి చేసుకొని మీకు మీరే చేసుకోవాలనమాట. అండ్ ఫైండింగ్ జాబ్స్ దగ్గరకొచ్చేసరికి దేర్ ఆర్ ఫ్యూ జాబ్ పోర్టల్స్ అండి. మనకి ఇండియాలో ఉన్నట్లే ఇండీడ్ ఇట్లాంటివి ఉంటాయి గదా! జాబ్ పోర్టల్స్. అలాంటి జాబ్ పోర్టల్సే ఇక్కడ జర్మనీలో కూడా ఉంటాయనమాట. ఇండీడ్ అనేది మనకి వరల్డ్ వైడ్. సో, ఇండీడ్ ఈస్ కామన్ ఇన్ జర్మనీ యాస్ వెల్. అండ్ ఇదే కాకుండా స్టూడెంట్స్ జాబ్ పోర్టల్ అని ఉంటది. ఇక సిటీ స్పెసిఫిక్ వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ బెర్లిన్‌కి మీరొస్తున్నారు. బెర్లిన్ స్పెసిఫిక్ జాబ్ సైట్స్ కొన్నుంటాయనమాట. సో, అందులో వెతుక్కోవచ్చు. అండ్ ఇదే కాకుండా స్టెప్ స్టోన్ అని ఇంకోటుంటుంది. అందులో వెతుక్కోవచ్చు. ఈబే క్లైనెన్సింగ్ అని జెప్పేసి సెకండ్ హ్యాండ్ గూడ్స్ అన్ని అమ్ముతుంటారు. అందులో మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయనమాట. సో, అందులో కూడా ఉంటాయి. అండ్ ఇవన్నీ కొన్ని జాబ్ వెబ్‌సైట్స్. అండ్ ఇవే కాకుండా మీరు ఏ యూనివర్సిటీలో అయితే వర్క్ చేస్తున్నారో, ఆ యూనివర్సిటీ నోటీస్ బోర్డ్‌లో కూడా ఏదైనా యూనివర్సిటీకి సంబంధించిన జాబ్స్ ఉంటాయి కదా! అవైతే ఖచ్చితంగా అక్కడ పోస్ట్ చేస్తారు. అండ్ సమ్ టైమ్స్ స్టూడెంట్స్‌కి ఎవరికైనా తెలిసినా వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఫ్లైయర్స్ కూడా అటాచ్ చేస్తూ ఉంటారు. సో, ఆల్వేస్ మీరు అప్‌డేటెడ్‌గా ఉంటే ఖచ్చితంగా తెలుస్తాయన్నమాట. అండ్ ఇదే కాకుండా నెట్వర్క్ బాగా బిల్డ్ చేసుకోవాలండి. సో, త్రూ ఫ్రెండ్స్ అనేవి ఈజీగా జాబ్స్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి. సో, నెట్వర్కింగ్ అనేది అనదర్ ఆప్షన్. అండ్ ఇవన్నీ కాకుండా మనకి లాంగ్వేజ్. సో, లాంగ్వేజ్ మీకు తెలిస్తే ఖచ్చితంగా మంచి జాబ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువండి. లాంగ్వేజ్ మాకు రాదు అసలు కొంచెం కూడా అంటే మాత్రం మీరు బ్యాక్ ఎండ్‌కెళ్ళిపోతారు. బ్యాక్ ఎండ్ అంటే క్లీనింగ్, కిచెన్ వర్క్ ఇలాంటియనమాట. సో, బికాజ్ మీరు ఎవరితో మాట్లాడలేరు కాబట్టి ఇక్కడుండే జర్మన్ లాంగ్వేజ్‌లో సో, మీరు బ్యాక్ ఎండ్ జాబ్స్ చూసుకోవాల్సుంటుంది. వేరాజ్ మీకు కొంచెం ఒక ఏ2 టు బీ1 లెవెల్ వచ్చినా కూడా మీకు మంచి జాబ్స్ అయితే వస్తాయండి ఖచ్చితంగా. సో, ట్రై టు లెర్న్ జర్మన్ లాంగ్వేజ్ అండ్ కమ్ టు జర్మనీ. ఆహ్
అదండి ఈరోజు వీడియో అయితే మనం టైప్స్ ఆఫ్ జాబ్స్ చూసాము. సో, ఏ జాబ్‌కి ఎంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చో చూసాము. అండ్ టాక్సెస్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూసాము. అండ్ జాబ్స్ అయితే ఎక్కడ అప్లై చేసుకోవాలో చూసాము. సో, ఇవే కాకుండా మీకు ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్‌లో మీకేదైనా అర్థం కాకపోయినా కమెంట్ చేసేయండి. నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీకేదైనా పర్సనల్‌గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారంటే నేను అక్కడ కూడా మీకు డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో నచ్చినట్టయితే డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.